హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? మీ అందరికీ ముందుగా పరాభవనామ ఉగాది శుభాకాంక్షలు. ఈరోజు మన తెలుగు కొత్త సంవత్సరమైన ఉగాది. ఉగాది అంటే కొత్త ఆరంభం, కొత్త ఆశలు, కొత్త సంకల్పాలు. వీడియోలోకి వెళ్ళబోయే ముందు మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఈ వ్లాగ్ వచ్చేసి చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుందండి. మన ఇంట్లో ఎలా అయితే చేస్తామో అన్ని విధాలా కూడా ఈ వ్లాగ్లో మీకు కనిపిస్తుంది. సో చాలా సరదాగా ఉంటుంది. పండగ వాతావరణం అంటే ఇంట్లో ఎంత హడావిడిగా ఉంటుంది అవన్నీ కూడా దీనిలో మీకు కనిపిస్తుంది. చేయకుండా ఎండింగ్ వరకు చూడండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. వీడియోలోకి వెళ్ళిపోదాం రండి. ఈ చిన్న క్లిప్ వచ్చేసి ఉగాది ముందు రోజు నైట్ వర్షం పడుతూ ఉంది. సో సరే అందరూ ఉన్నాం కదా అని చెప్పేసి వేపు వలుస్తూ ఉన్నాం అనమాట. సో సువిక్ష ధ్రువాంశ్ ఎక్కువ తీశారు. ధ్రువాంష్కి అయితే అది ఇష్టం లేక అలా కూర్చుని వలుస్తూ ఉన్నాడు. సో సువిక్ష అయితే నేను ఎంత తీసా అని చెప్పి చూపిస్తూ ఉందన్నమాట. ఇంకా మొత్తం పువ్వంతా చక్కగా ఒక దానిలోకి తీసేసుకొని రెడీ చేసేసి పెట్టుకున్నాము. సో ఈ క్లిప్ వచ్చేసి ఉగాది రోజు ఎర్లీ మార్నింగ్ అమ్మవారిని దర్శించుకోవటం నా మొదటి ఆనందం. అమ్మవారి ఆశీస్సులతో నూతన సంవత్సరం ఆరంభం. పొద్దున్నే అమ్మవారి చూపు పడితే రోజంతా శుభమయం. ఇది ఓన్లీ ఉగాది రోజున గురించే కాదండి, మేమందరం కూడా పొద్దున్నే లేవగానే అమ్మవారిని దర్శించుకోవటం అందరికీ అలవాటు. పిల్లలను కూడా లేవగానే ముందుగా అమ్మవారిని దర్శించుకోమని చెప్తాము. ఇక్కడైతే ఇంకా అలా బయటికి రాగానే బయట వ్యూ, క్లైమేట్ అంతా ఎర్లీ మార్నింగ్ చాలా బాగుంటుందన్నమాట. సో అందుకే ఒక చిన్న క్లిప్ కూడా తీశాను. మా ఇంటి ముందు మామిడి చెట్టు అంటాను కదా, మామిడి చెట్టు నిండా చక్కగా కాయలు ఉంటాయి, కానీ రాలిపోతూ ఉంటాయండి. అక్కడ అదే ప్రాబ్లము. ఇంకా ఇక్కడ వచ్చేసి మనము ఇంకా పనులు స్టార్ట్ చేయాలి కదా, సో అందుకని చెప్పేసి నేను స్టార్ట్ చేయడం అయితే జరిగింది. మొత్తం ఇంటి చుట్టూత లోపల మొత్తం కూడా తుడుచుకొచ్చేసి ఫస్ట్ క్లీనింగ్లన్నీ అయిపోయిన తర్వాత మనం 7 వరకు అమావాస్య ఉంది అన్నారు కాబట్టి 7 వరకు నేను గుమ్మాలకు కూడా అసలు మామిడాకులు అలాంటివి ఏం పెట్టలేదు. 7 దాటిన తర్వాత స్నానం చేసి అప్పుడు మామిడాకులు గుమ్మానికి డెకరేషను, పిల్లల్ని స్నానం చేయమంటాం అంతా ఇంకా అప్పటి నుంచి స్టార్ట్ చేసామన్నమాట. తర్వాత ప్రసాదాలు వండటం ఈ వీడియోలో అన్నీ ఉంటాయండి. స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూసి ఈ వీడియో నచ్చితే లైక్ చేయకుండా మాత్రం ఉండద్దు. సో ఇక్కడ కింద మీకు ఇంకొక విషయం ఏంటంటే, మీరు లైక్ చేసినప్పుడు పక్కనే మీకు హైప్ కనిపిస్తుందండి. హైప్ అని చెప్పేసి హైప్ బటన్ మీరు ప్రెస్ చేసినట్లయితే నాకు పాయింట్స్ వస్తాయి. లైక్ చేసిన వెంటనే మీకు అది కనిపిస్తుంది. మర్చిపోకుండా నాకు పాయింట్స్ని ఇస్తారు కదా. చేసి అమావాస్య వెళ్ళిన తర్వాత అందరం కూడా స్నానాలు అవన్నీ చేసేసి ఇంకా గుమ్మానికి డెకరేషన్ చేసేసుకొని ఆ తర్వాత ఉగాది పచ్చడి కలిపి ఆ తర్వాత నేను ప్రసాదాలు చేసి స్వామికి పూజ అయితే పిల్లలు ఈయన చేశారు. సో ఇవన్నీ చేసుకొని ఆ తర్వాత అమ్మకు కూడా దండం పెట్టుకొని ప్రసాదం చీర అవి పెట్టి ఈ వ్లాగ్లో ఇవన్నీ ఉంటాయండి. మనం పండుగలు అనగానే చేసేటప్పుడు కంటే ఇలాంటప్పుడు చూస్తూ ఉన్నప్పుడు చాలా సరదాగా అనిపిస్తుంది. పండుగలు అనేసరికి అందరూ ఇంటిని మొత్తం శుభ్రం చేసుకోవడం, పూజా గది మొత్తం క్లీన్ చేసుకోవడం, గుమ్మానికి మామిడాకులు పెట్టడం, ఈ సంప్రదాయం మొత్తం కూడా చూడటానికి కానీ చేసేటప్పుడైనా కూడా చాలా ఇంట్రెస్టింగ్గా సరదాగా ఏంటో తెలియని ఒక పాజిటివ్ ఫీలింగ్ అనమాట. చాలా బాగుంటుంది. సో ఉగాది రోజు నేను స్పెషల్గా వేరుశనగ పప్పు పూర్ణాలు రెడీ చేశానండి. ఇలా ఉండలుగా చేసేసుకుని పెట్టుకున్నాను. సో నెక్స్ట్ స్వీక్షాన్ని రెడీ అయిపోమని చెప్పేసి ఇలా కలుషం అయితే బయట పెట్టించాను అనమాట. సో ప్రతి పండుగ ఎప్పుడు కూడా ఇదివరకు పెట్టేదాన్ని బయట. సో ఇప్పుడు ఏంటంటే పిల్లలు ఆడేటప్పుడు గబక్కన కాలుతో తన్నేస్తున్నారు. సో ఎందుకులే అని చెప్పేసి నేను ఈ మధ్య పెట్టడం లేదు. ఇప్పుడు ఏంటంటే ఈ పండుగలప్పుడు అలాంటప్పుడు పెట్టిస్తున్నాను అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఇంకా ఉగాది పచ్చడి రెడీ చేయటం పిల్లలతో చూపిస్తాను రండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరికీ పరమభవనామ ఉగాది శుభాకాంక్షలు. అందరికీ హ్యాపీ ఉగాది. ఇప్పుడు ఉగాది పచ్చడి చేద్దాం. ఇప్పుడు 6 రకాల షడ్రుచులు చూద్దాం. ఇది మ్యాంగో వగరు, ఉప్పు ఉప్పే, బెల్లం స్వీట్, పచ్చిమిరపకాయ కారం, చింతపండు రసం పులుపు, వగరు ఏంటది? అది సారీ చేదు. ఏంటది?
వేప పువ్వు. వేప పువ్వులు చేదు. టేస్ట్కి ఎవరికి ఏది కావాలంటే అది కలుపుకుంటారు. సో మనం ఈ కలుపుతున్నాం. ఓకేనా. షడ్రుచులు అంటే 6 రకాల రుచుల సమ్మేళనమే ఈ ఉగాది పచ్చడి. వేప పువ్వు, బెల్లం, చింతపండు, కారం, ఉప్పు, మామిడి. వీటి సంకేతాలు ఏంటి అంటే వేప పువ్వు చేదు, జీవితంలోని కష్టాలకు సూచకం. బెల్లం తీపి, సంతోషానికి ప్రతీక. చింతపండు పులుపు, జీవితంలో ఆశ్చర్యాలకు గుర్తు. కారం కోపం, ఉత్సాహం వంటి భావాలు. ఉప్పు సమతుల్యతకు సంకేతం. మామిడి వగరు, కొత్త అనుభవాలకు సూచన. ఇలా ఉగాది మనకు ఈ రుచి చూపిస్తుంది. లైట్గా వేయము, కొంచెం వేయి చాలు. ఇప్పుడు ఏం చేస్తున్నారు మీరు? ఉగాది పచ్చడి కలిపాము. తీయాలి. ఇది నిండా దేవుడి దగ్గర పెడదాము. ఇది అమ్మ దగ్గర పెడదాం. సో ఫస్ట్ దేవుడికి తీసేస్తున్నామండి. దేవుడి దగ్గర పెట్టడానికి పూజ చేయాలి కదా. సో పూజకి అని చెప్పేసి పక్కన ఒక బౌల్ నిండా తీసి పక్కన పెట్టి కొంచెం అమ్మకి, కొంచెం బయట సూర్యదేవుడికి అలా కూడా పెడతాను తులసమ్మ దగ్గర అలాగా. సో అందుకే బౌల్స్ తీసుకొచ్చి కొంచెం పెడుతున్నాం అనమాట. సో ఇక్కడ పూజ దగ్గరికి కొంచెం తీసి పెట్టేసిన తర్వాత నేను ఇంకా పూర్ణాలు వేయడానికి అని చెప్పేసి వెళ్ళాను. ఇదిగో అమ్మమ్మకి తీసాను. నేను వచ్చేసి వేరుశనగ పప్పు పూర్ణాలు చేశానండి. స్పెషల్గా ఇలా పూర్ణాలు స్పెషల్ వంటకాలు చేసినప్పుడు నాకు ఎప్పుడూ ఒకటి గుర్తొస్తూ ఉంటుందండి. ఇప్పుడు పిల్లలకి మనం ఏం చెప్తాము, ఫస్ట్ మనం దేవుడికి తీయాలి, ఆ తర్వాతే మనం తినాలి, ఎంగిల్ చేయకూడదు అని చెప్పేసి పిల్లలకి చెప్తాం. మేము చిన్నప్పుడు మనందరం కూడా చిన్నప్పుడు ఆడుకుంటూ బయట నుంచి వచ్చినప్పుడు అమ్మ వాళ్ళు ఇలా పూర్ణాలు చేస్తూ ఉంటే, అయ్యో అవి తినకూడదు, ముందుగా దేవుడికి పెట్టాలి, ఎంగిల్ చేసినవి పెట్టకూడదు, ఆ తర్వాత మనం తినొచ్చు అని చెప్తే సైలెంట్గా తీసుకుని వేసేసుకునే వాళ్ళం అనమాట. సో అవన్నీ గుర్తొచ్చినప్పుడు దాన్ని బాధ అంటారో లేకపోతే ఆ గుర్తొచ్చిన జ్ఞాపకాల ఆనంద బాష్పాలు అంటారో తెలియదు, కానీ గుర్తొస్తే మాత్రం అదొక ఫీలింగ్ అండి, చెప్పలేను నేను. సో ఇలా పూర్ణాలన్నీ అయిపోయిన తర్వాత స్వామికి సమర్పించి పూజ అంతా అయిపోయిన తర్వాత అమ్మ దగ్గర కూడా చీర పెట్టి అందరం దండం పెట్టుకున్నామండి. దేవుడి తర్వాత నేను ఖచ్చితంగా ఏ పండగకైనా కూడా మా అమ్మగారికి కూడా పెట్టుకుంటాము. ఎందుకంటే మనం వాళ్ళ ఆశీర్వాదం, వాళ్ళు చేసిన మంచి పనులు, వాళ్ళ పుణ్యాల వల్లనే మనం ఇంకా ఇలా ఉన్నాము అని చెప్పేసి మనం భావించాలి. చాలా విడిగా తింటా, నేనే తింటా, డౌట్ చెప్తా. ఒక స్పూన్ ఇది మంచిది, కడుపులో ఇదంతా అరే మమ్మీకి నువ్వు ఇదంతా తిను, ఈ రోజుకి తిను. నేను తినడం అయితే ఊరికిని వేలుని ఇలా ముంచి ఇలా ఊరికిని టేస్ట్ చూస్తాను అంతే. చిట్టి తల్లి తినమ్మా, మంచిది, చేదు ఉన్నా మంచిది, తిను తిను. అది అయిపోయింది. ఇట్లా ఇట్లా ఎలా ఉంది ఉగాది పచ్చడి? సూపరు, కత్తి తురుము. హ్యారీ పాటర్ గారు ఉగాది పచ్చడి ఎలా ఉంది? బాబు లేవు. చాలా బాగుంది కదా. మరి నాకు కుక్కేసావు కదరా, ఎలా ఉంది చెప్పు. బాగుంది. ఉగాది పచ్చడి ఎలా ఉంది? చాలా బాగుందా డాడీ? అరే ఇంకొక కప్పు తీసుకొచ్చు తాతకివ్వు. శివీక్ష నీకు
చాలా బాగుంది. నీకు విషయం తెలుసా, నేను చూస్తూ బతికేయచ్చు. చాలా బాగుంది. షేర్ వద్దు వద్దు. అందరికి హ్యాపీ ఉగాది. హ్యాపీ ఉగాది. హ్యాపీ ఉగాది. అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేసి మన ఛానల్ని ఎవరన్నా కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.